హాయ్ అండి. అందరికీ నమస్కారం. నేను మీ సాహితి. వెల్కమ్ టు రోజుకో రుచి. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ టమాటా నిలవ పచ్చడి. ఎండతో పని లేకుండా ఈజీగా బయటనే ఒక 2 నెలల దాకా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ పచ్చడి వేడి వేడి రైస్‌లోకి కానీ, టిఫిన్స్‌లోకి కానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. హాస్టల్‌లో ఉండే పిల్లలు ఎప్పుడైనా కర్రీస్ నచ్చకపోతే ఈ పచ్చడి వేసుకొని హ్యాపీగా తినేయొచ్చండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఈ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్ కొలతలతో స్టెప్ బై స్టెప్ పచ్చడిని ఎలా చేయాలో చెప్తున్నాను. సో, వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా ఈ పచ్చడి కోసం నాటు టమోటాలని తీసుకోవాలండి. 1.5 కేజీ. నేనిక్కడ 1.5 కేజీ టమాటాలని తీసుకున్నాను. ఈ పచ్చడికి నాటు పండు టమోటాలయితేనే మంచి టేస్టొస్తుంది. శుభ్రంగా క్లీన్ చేసి వాటర్ లేకుండా నీట్‌గా క్లాత్‌తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. 1.5 కేజీ టమాటాలకి 150 చింతపండు, 150 సాల్ట్, 150 గ్రాముల కారం, 350 గ్రాముల శనగ నూనె. ఇవండి కొలతలు. తర్వాత ఒక కడాయి పెట్టుకొని, ఒక 2 స్పూన్ల మెంతులు, ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక 2 స్పూన్లు జీలకర్రని లో ఫ్లేమ్‌లో మాత్రమే నీట్‌గా సువాసన వచ్చేలాగా దోరగా వేపుకోవాలి. నేనిక్కడ జీలకర్ర యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే జీలకర్ర యాడ్ చేసుకోవచ్చు. లేదా మీరు స్కిప్ అన్నా చేసుకోవచ్చు. కానీ యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేసుకోండి. నీట్‌గా వేపుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పక్కకు పెట్టుకోండి. చల్లారిన తర్వాత దీన్ని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత అదే కడాయిలోకి కొంచెం ఆయిల్ వేసి టమాటాల్ని చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఒక టమోటాల్ని 8 ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుందండి. నీట్‌గా ఒకసారి కలుపుకొని మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్‌లో ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూసారంటే చూసారా? కొంచెం వాటరొచ్చాయి లైట్‌గా టమాటాలు మగ్గి. ఈ స్టేజ్‌లో చింతపండుని యాడ్ చేయాలి. అప్పుడే టమాటాలు అండ్ చింతపండు నీట్‌గా మగ్గిపోతాయి. హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకండి. మీడియం టు లో ఫ్లేమ్‌లో మాత్రమే పెట్టి కుక్ చేసుకోవాలి. అప్పుడే టమాటాల్లో నుంచి వాటర్ అంతా నీట్‌గా బయటికొచ్చి బాగా మగ్గిపోతాయి. పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మీరు గమనించారంటే నేనిక్కడ వాటర్ అస్సలు యాడ్ చేయలేదు. టమాటాల్లో నుంచి వచ్చిన వాటర్‌తోనే నీట్‌గా మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో మూతను తీసుకుంటూ నీట్‌గా వాటర్ అంతా పోయేదాకా మగ్గించుకోవాలి ఈ టమాటా ముక్కల్ని. టమాటా ముక్కలు నీట్‌గా కుక్ అయిపోయాయి చూడండి. ఇలా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటమే. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే దీనిలోకి సాల్ట్, కారం, ఇందాక వేపుకొని పక్కన పెట్టుకున్నాం కదా! మెంతులు, ఆవాల పొడి వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలనమాట. వేడి వేడిగా అస్సలు వేయకండి ఈ కారం అనేది. ఎందుకంటే వేడి మీద వేసామంటే మనకి త్వరగా నల్లగా అయిపోతుంది కారం. సో, ఈ టమాటాలు పూర్తిగా చల్లబడిపోయిన తర్వాత మాత్రమే దీంట్లోకి ఉప్పు, కారం, ఈ మెంతుల పిండిని యాడ్ చేసుకోవాలి. ఇదంతా ఒకసారి నీట్‌గా కలుపుకున్న తర్వాత మిక్సీ పట్టేసుకోవడమే అండి. మిక్సీ పట్టే ముందు దీంట్లోకి ఒక 10-15 వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోండి. టేస్ట్ చాలా బావుంటుంది. నీట్‌గా, మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. చూసారు గదా! ఇక్కడ చూపిస్తున్న విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఒక కడాయి పెట్టి వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి. ఇందాక చూయించాను గదా! 350 గ్రాముల శనగ నూనె, ఆ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఒక 2 స్పూన్ల మినపప్పు, ఒక 2 స్పూన్ల పచ్చిపప్పు, ఒక 2 స్పూన్ల ఆవాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర, ఒక 10-15 వెల్లుల్లిపాయలు. అండ్ కొంచెం కరివేపాకు వేసి, కరివేపాకు బాగా వేగేదాకా వేపుకోవాలండి. కరివేపాకు బాగా వేగింది అనంటే మనకి తాలింపు వేగిపోయినట్టే. చిన్నుల్లిపాయలేం బాగా వేగాల్సిన అవసరం లేదండి. కరివేపాకు వేగిపోతే సరిపోతుంది. ఈ తాలింపు అయిపోయాక, తాలింపు కూడా చల్లబడిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకున్నాం గదా! ఇందాక పచ్చడి, ఆ పచ్చడిని తీసుకొచ్చి దీనిలోకి కలిపేసుకోవాలనమాట. వేడి మీద కలుపుకుంటే పచ్చడి కొంచెం పాడైపోయే ఛాన్సెస్ ఎక్కువుంటాయండి. అందుకని ఏదైనా సరే చల్లబడిన తర్వాత కలుపుకున్నామనుకోండి పచ్చడి ఎక్కువ రోజులు నిలువుంటుంది. అందుకని తాలింపు గూడా చల్లబడిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకున్న పచ్చడిని దీనిలోకేసి మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. అంతే అండి. మన టమాటా నిల్వ పచ్చడి రెడీ. వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు రోజుకో రుచి.